ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్లు ఉందో ఆ బ్యారేజ్లో ఏదైతే ఆ పిల్లర్లు కుంగాయో పిల్లలు కుంగిన పిల్లర్లను ఆ పరిశీలనకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ నుండి నేరుగా ఇక్కడికి బయలుదేరి వస్తున్నారు. ఏదైతే ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో ఏదైతే కుంగిన ప్రాంతం ఉందో పిల్లర్లు ముఖ్యంగా B7 బ్లాక్ ఏదైతే ఉందో బ్లాక్ 7లో పిల్లర్ నెంబర్ 20 ఏదైతే కుంగిందో అది ఏదైతే గత ఎలక్షన్లకు ముందుగా ఆ కుంగిన ప్రాంతం ఒక పెద్ద సౌండ్ వచ్చి పిల్లర్లు కుంగాయని చెప్పి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి పదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆరోపించారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేసే విధంగా కూడా ఇప్పటికే అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. దీనిపై నివేదికను కూడా మరి కొద్ది రోజుల్లోనే నివేదిక రాని నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ జరుగుతున్న సమక్షంలో అసెంబ్లీలో ప్రత్యక్షంగా ప్రకటించారు. ఎందుకైతే అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కూలిన ప్రదేశం ఉందో ఆ కూలిన ప్రదేశానికి తీసుకెళ్లి సందర్శన చేసి ఆ ప్రాజెక్టు వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అసెంబ్లీ నుండి ప్రత్యేకంగా బస్సులో 4 బస్సుల్లో బయలుదేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు అందరూ బస్సులో బయలుదేరారు. మరికొద్దిసేపట్లోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం అంతా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని మనం ఇప్పుడు విజువల్స్లో చూసుకోవచ్చు. మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడికి ఏవైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జికి సంబంధించి అన్ని చూసుకోవచ్చు. మనం ముఖ్యంగా ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం B బ్లాక్ ఏదో ఉందో బ్లాక్ 7లో ఉన్నటువంటి ఆ పిల్లర్ నెంబర్ 21 మధ్య ఇప్పుడు మనం చూసుకోవచ్చు విజువల్స్లో కనిపిస్తుంది. ఆ క్రాక్ అనేది ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ పిల్లర్ల మధ్య వంగిన అటు కావచ్చు, ఇటు పిల్లర్ నెంబర్ 20 కావచ్చు, 21 మధ్యలో ఏదైతే ఒక కుదింపు జరిగినట్టు మనకు కనిపిస్తుంది. రెండింటి మధ్య రోడ్డు అనేది వంగినట్టు కనిపిస్తుంది. అదే ప్రాంతంలో అక్కడ చూసుకోవచ్చు. ఇప్పటికీ మన విజువల్స్లో చాలామంది ఇప్పుడు మన మీడియా మిత్రులు కూడా ఉన్నట్టు అక్కడ విజువల్స్ చూస్తున్నారు. అలాగే ఏదైతే ఆ గేట్ ఉందో ఆ గేటు మనం ఏదైతే ఇంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రోజు ఏదైతే అది బ్రిడ్జు పగిలిందో చూసాం. దానికి అప్పటికి ఇప్పటికి మనం చూసుకోవచ్చు బ్రిడ్జి ఏదైతే ఆ పిల్లర్లో ఉందో ఆ బ్లాక్ అనేది చాలా పెద్ద ఎత్తున పగిలినట్టు కనిపిస్తుంది. అది ఏదైతే ఆ క్రాక్ అనేది బాగా పెద్దగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే దీని సందర్శనకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, ముఖ్య అధికారులందరికీ ఆ ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. చూసుకోవచ్చు ఏదైతే ఉందో ఏదైతే ప్రపంచంలోనే అతి గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టుగా చెప్పుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వము. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్ లేదని చెప్పేసి. అలాంటి ప్రాజెక్టుకు ఏదైతే పిల్లర్ నెంబర్ B7 ఉందో దాని ఎఫెక్ట్ మిగతా పిల్లర్ల మీద పడుతుందని చెప్పారు. ఇప్పుడు చూసుకోవచ్చు విజువల్స్లో కనిపిస్తుంది. ఆ పక్కనున్న ఏదైతే B7 బ్లాక్లో ఉన్న పక్క పిల్లర్లపైన కూడా దీని ప్రభావం పడుతుంది. అందుకోసమే ఏదైతే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఏదైతే ఈ డ్యామ్లో వచ్చిన వాటర్ ఉందో ఆ వాటర్ని కూడా ఏదైతే ఈ కుంగిన పిల్లలు ఉన్నాయో కుంగిన పిల్లల వైపు రాకుండా కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లోను తగ్గించే విధంగా కూడా ఇటు వస్తే, ఎందుకంటే ఇప్పటికీ ఆ పిల్లర్ డ్యామేజ్ అయింది. మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా ఇక్కడికి ఏదైతే ఆ రోజు ఉందో మేడిగడ్డ డ్యామేజ్ అయిన రోజు ఉందో అప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున అధికారులు అప్రమత్తమై వాటర్ ఫ్లోని అటు పోకుండా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఒక వంతెనలాగా ఇక్కడ వాటర్ డైవర్షన్, ఎందుకంటే ఒక దాదాపు 10 పిల్లర్ల వరకు వంతెనలాగా ఒకటి ఏర్పాటు చేశారు. ఏదైతే ఒక పెద్ద అటు కావచ్చు రాళ్లతో కావచ్చు అలాగే వంతెనలాగా ఒక రోడ్ లాగా ఏర్పాటు చేసి వాటర్ డైవర్షన్ను మిగతా పిల్లలు ఏదైతే ఉన్నాయో గేట్స్ ఉన్నాయో ఆ గేట్ నుంచి బయటకు పంపించే విధంగా కూడా ఆ వాటర్ను కిందికి వదిలేస్తున్నారు. చూసుకోవచ్చు విజువల్స్లో కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ చూసుకోవడానికి మనం చూడొచ్చు మిగతాది ఏదైతే ఉందో అక్కడ చూసుకోవచ్చు వాటర్ని. అలాగే ఏదైతే ఈ పగిలిన బ్లాక్ ఉందో ఆ పిల్లర్ ఉందో ఆ పిల్లర్కి వచ్చే వాటర్ని కూడా ఆ మోటార్ల ద్వారా బయటకు పంపించేస్తున్నారు. చూసుకోవచ్చు విజువల్స్లో కనిపిస్తుంది మనకు. ఆ పైపుల ద్వారా ఏదైతే మోటార్లు ఉన్నాయో ఆ పిల్లర్కి ఏదైతే వాటర్ లీకేజ్ కింది నుంచి వస్తుందో ఆ వాటర్ని కూడా బయటకు పంపించేంత కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే అది పిల్లరు పెద్దగా డ్యామేజ్ అయింది. మరింత డ్యామేజ్ అయ్యి ఇంకా ఇబ్బందులు కలగకుండా ఉండనుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగేందుకు కూడా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి
గారి నేతృత్వంలో అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్వయంగా మేడిగడ్డ ఏదైతే ఇప్పుడు మనం అసెంబ్లీ సమావేశంలో చూసాము, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య నీటి విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. అలాంటిది ఏం లేదు, కావాలని మమ్మల్ని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, ఏదైతే కేఆర్ఎంబి ఉందో ఆ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయంలో కూడా ఆ వాటర్లు కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే విషయంపై ఈరోజు నల్గొండలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అసెంబ్లీలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏదైతే మేడిగడ్డ బ్యారేజు డ్యామేజ్ జరిగిందో దాన్ని స్వయంగా ఆ అసెంబ్లీ నుండి ఆ స్పీకర్ ద్వారా చెప్పారు. అందరినీ తీసుకెళ్తామని చెప్పి ఆ ఎమ్మెల్యేలను అందరినీ తీసుకెళ్ళి అది ఏం జరిగింది, దానికి ఏం చేస్తే బాగుంటుందని తగు సూచనలు కూడా తెలుపమని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఈరోజు నల్గొండ సభ ఉన్న నేపథ్యంలో ఇక్కడికి బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు రాలేరు మనం చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో నల్గొండలో మరి మాజీ సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, దాని తర్వాత ఇక్కడ సందర్శన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించిన తర్వాత అధికారులు కావచ్చు, నిపుణులతో కావచ్చు చర్చించిన తర్వాత దీనిపై ఆయన సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో సంబంధించి దీన్ని కూడా అసలు విజిలెన్స్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, ఆ విజిలెన్స్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, దీంట్లో జరిగిన అవకతవకలు ఏంటి అనే పూర్తి విషయాలు రేవంత్ రెడ్డి సాయంత్రం ఆ ప్రెస్ మీట్లో వివరించనున్నారు. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, మేడిగడ్డ.